హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే చాలా ప్రమాదకరమని పవన్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని నేరుగా చెప్పకుండా పవన్ ఇలా డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ పట్ల ఆయనకున్న వైఖరి సరికాదని కేటీఆర్ విమర్శించారు. చైనాకు చెందిన వైద్యులు వైద్య చరిత్రలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక వ్యక్తికి పంది లివర్, 2 కిడ్నీలను విజయవంతంగా అమర్చారు. బ్రెయిన్ డెడ్ అయిన 53 రోగికి ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత 5 రోజుల పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆ అవయవాలు సక్రమంగా పనిచేశాయని వైద్యులు వెల్లడించారు. ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం తీవ్రత వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టిక్టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ యీమింగ్ సుమారు $93 బిలియన్ నికర ఆస్తులతో 2వ స్థానానికి చేరుకుని ముఖేష్ అంబానీని అధిగమించారు. అంబానీ $87 బిలియన్ ఆస్తులతో 3వ స్థానానికి పడిపోయారు. మెగా కోడలు ఉపాసన నిర్వహిస్తున్న అత్తమ్మాస్ కిచెన్ నుండి హీరోయిన్ త్రిషకు ప్రత్యేకమైన గిఫ్ట్ ప్యాక్ అందింది. ఈ గిఫ్ట్ ప్యాక్ లో వివిధ రకాల ఆవకాయ పచ్చళ్లతో పాటు కొన్ని రకాల పొడులు ఉన్నాయి. దీనిపై త్రిష స్పందిస్తూ నిజంగా వేసవి వచ్చినట్లు అనిపిస్తోందని పేర్కొంటూ ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు.